90 కోట్ల రూపాయల అదనపు భారం పడతా ఉంది. అయినా కూడా పర్వాలేదు, మీ క్షేమం కోసం కొత్త డయాఫామ్ వాల్ ప్రారంభిస్తాం. తొందరలోనే వీలైనంత తొందరలో పోలవరాన్ని పూర్తి చేసి మీకు 3 పంటలు కావాలని మీకు ఇస్తాం. రాష్ట్రానికి మొత్తం నీటి సరఫరా చేసే బాధ్యత ఈ పోలవరం తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా మొన్నే రైతులకి 1674 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు చెల్లించాం. భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, మీరు ధాన్యం ఇచ్చినటువంటి 2 రోజులకు 48 గంటల్లో మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక నిర్దిష్టమైన విధానాలతో ఈ ప్రభుత్వం మేము ముందుకు వస్తాం. ఎక్కడికక్కడ ఒక బాధ్యతాయుతంగా జవాబుదారితనంతో కార్యక్రమాలు చేస్తాం. ఎంత దుర్మార్గం అంటే కేంద్రం కొన్ని వేల కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇస్తారు. ఆ డబ్బులంతా డైవర్ట్ చేయడం, దుర్వినియోగం చేయడం. ఇప్పుడు కేంద్రం డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఇవ్వమని చెప్పారు, నిలిపేశారు. మొన్న నేను ఢిల్లీకి పోయి అడిగితే మీ రాష్ట్రంలో మేము ఇచ్చిన డబ్బులకు అకౌంట్ చెప్పడం లేదు, ఏమైనా మాకు తెలియదు, కాబట్టి మేము డబ్బులు ఇవ్వమంటే దానికి కూడా జవాబుదారీతనం తీసుకుని ఎప్పటికప్పుడు ఆ డబ్బులన్నీ పే చేసి మళ్ళా ఆ అకౌంట్స్ అని తీసి వాళ్ళకి ఇచ్చి కొత్తగా డబ్బులు కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చేసి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ సమస్యల్ని ఇప్పుడే మన వాళ్ళు ఒక 10 కోట్ల రూపాయలకి 16 వర్కులు ఇచ్చారు మొత్తం పంచాయతీ అంతా. ఈ గ్రామంలో సీసీ రోడ్లు 12 వేయాలని, 9.3 కిలోమీటర్లు వేయాలని, దీనికి 5,60,00,000 అవుతుంది. అదే మరిగా మురికి కాలువలు 5 చేయాలని, 4.5 కిలోమీటర్లు చేయాలని, దీనికి 2.2 కోట్లు అవుతుంది. అంటే 2,20,00,000 అవుతుంది. ఇది కాకుండా గ్రావెల్ రోడ్లకు 2 కావాలి, 3.5 కిలోమీటర్లు వేయాలి, 35 లక్షలు అవుతుంది. ఇది కాకుండా 10 ఏవైతే నేను చెప్పానో పశువులకు కావలసిన కొట్టాలు వేయడానికి 25 లక్షల రూపాయలు అవుతుంది. దగ్గర 10 మంది 10 ఎకరాల్లో హార్టికల్చర్ పెట్టుకుంటామన్నారు, దీనికి 10,50,000 అవుతుంది. ఇది కాకుండా మీరు చూస్తే అవి